హాయ్, ఎలా ఉన్నావు? సో ఈరోజు ఈ వీడియోలో మోస్ట్ డేంజరస్ పీపుల్ జెలస్ పీపుల్స్. ఎందుకు అంటున్నానంటే, నువ్వు మంచిగా లైఫ్లో సెటిల్ అవుతున్నా, లేదు ఏదైనా ఒక వర్క్లో నువ్వు బాగా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నా, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నా, ఫ్యామిలీని బాగా కేర్ చేస్తున్నా, లేదు ఫ్యామిలీని ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్గా ఉంచుతున్నా, లేదు నువ్వు ఒక రంగంలో టాప్ లెవెల్గా ఇంప్రూవ్మెంట్ అవుతున్నా, కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతున్నా కానీ వాళ్ళు నిన్ను చూసి వారవలేరు. దాని అర్థం ఏంటంటే, మన చుట్టుపక్కలే ఉంటారు మనుషులు. వాళ్ళ ఒక ఉద్దేశం ఏంటంటే ఏ కాడికి నిన్ను డౌన్ఫాల్ చేయటం ఒక అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక జర్నీని సెలెక్ట్ చేసుకున్నావు, విచ్ ఇస్ వెరీ టఫెస్ట్ వే. ఆ టఫెస్ట్ వేలో ఇద్దరు రకాల మనుషులు ఉంటారు. ఒకరు నిన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. రెండో రకం ఏంటంటే, ఆ జర్నీలో నువ్వు వెళ్ళాలనుకుని డిసైడ్ అవుతావు, కానీ వాళ్ళు ఓపెన్గా మొహం మీద చెప్పేస్తారు, నువ్వు దేనికి పనికిరావు, అది చేయటం అనవసరం. సో 2 థియరీస్ అనేవి ఉన్నాయి. ఈ 3 థియరీ వాళ్ళు చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటున్నానంటే, నీ చుట్టుపక్కలే ఉంటూ నీ గురించి ప్రతిదీ మానిటర్ చేస్తూ నిన్ను ఎక్కడికక్కడికి డౌన్ఫాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బాగా గమనిస్తే మీ చుట్టుపక్కల కూడా ఉంటూ ఉంటారు. ఏంటంటే, ఏదైనా సాధించావు, నువ్వు దానికి పనికిరావురా, అరే నువ్వు సాధించగలవురా, నువ్వు దాన్ని అచీవ్ చేయగలవురా అని అంటూ, నువ్వు లేనప్పుడు వాడు దాన్ని ఏంటో సాధించేది అంత కష్టమని ఈ ఫార్మేట్లో ఉంటూ ఉంటారు. సో నా ఉద్దేశంలో వాళ్ళ టార్గెట్ ఏంటి అని అంటే, వాళ్ళు దాన్ని సాధించలేరు. అలానే సాధించే వాడిని ఏ కాటికి డౌన్ఫాల్ చేయటానికి, లేదు వాడు సెల్ఫ్ని డౌట్ చేసుకునే విధానంగా వీళ్ళ మాటలు, వీళ్ళ సిచ్యువేషన్ అలా క్రియేట్ చేస్తుంటారు. సో నాకు తెలిసినంత వరకు మన లైఫ్లో పాజిటివ్ పీపుల్స్ అండ్ నెగిటివ్ పీపుల్స్ అయినా ఉండొచ్చులే, కానీ జెలసీ పీపుల్స్ ఉండకూడదు. ఎందుకంటున్నానంటే, మన చుట్టుపక్కలే ఉంటూ మన డౌన్ఫాల్కి వాళ్ళే దారి వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మన లైఫ్లో ఇలాంటి మనుషులు రకరకాలుగా వస్తూ ఉంటారు. రకరకాల మనుషులు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు. కానీ ఆ జెలస్ పీపుల్ ఎప్పటికీ నువ్వు ఏ హార్డ్ వర్క్ చేస్తున్నావో, ఎలా అచీవ్ అవుతున్నావో, ఎలా హార్డ్ వర్క్ చేసుకుని ఓవర్కమ్ అవుతున్నావో, ఎప్పటికీ వాళ్ళది చేయలేరు, అందుకోలేరు. ఏ కాడికి నిన్ను డౌన్ఫాల్ ఎలా చేయాలి, నిన్ను ఆ జర్నీ నుండి ఎలా చేసేయాలి, వాడికి అదొక ఫుల్ టైం జాబ్ లెక్క నీ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉంటారు. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జెలస్ పీపుల్స్ ఆర్ సో డేంజరస్. వాళ్ళని నువ్వు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచి నీ జర్నీని నువ్వు ముందుకు సాగించుకుంటూ వెళ్ళు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది వీడియో. ఐ విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.